సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల మొత్తం నేతలందరికీ కూడా స్టాలిన్ గారు పిలుపునిచ్చారు సార్. ఈ 22న ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మేము హాజరవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేశారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆల్రెడీ కూటమి దానికి యాంటీనే కాబట్టి వదిలేయాల్సిందే. వైసీపీ పార్టీ స్టాండ్ ఎటువైపు అన్న ఒక చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తారా, అంత సాహసం చేయగలరా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. మరి ఏ స్టాండ్ తీసుకునే అంత సాహసం చేయగలరా అని మీరు అన్న తర్వాత ఇంకా ఎలా ఆయన మాత్రం ఏం చేస్తాడు? సాహసం చేయగలరా జగన్మోహన్ రెడ్డి అనేసిన తర్వాత సాహసం అనే మాట వాడేసిన తర్వాత ఇంకా ప్రశ్నకే తావులేని పరిస్థితి కదా. అందుకని ఆయన వెళ్ళే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి అంతా ఆయన ప్రో బీజేపీ ప్రో ఎన్డీఏనే వ్యవహరిస్తున్నాడు ఆయన లోపాయకారిగా. అయితే ఒక్కసారి ఆ మధ్య బడ్జెట్ టైంలో అంటే కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాత్రం కొంత విమర్శ చేసే ప్రయత్నం చేశాడు. ఆ విమర్శ కూడా చాలా స్ట్రాటజికల్గా మాట్లాడాడు ఆయన. అంటే బడ్జెట్ అంతా ఏదో ఏపీకి దోచిపెట్టినట్టుంది అని ఇతరులు మాట్లాడుతున్న సందర్భంలో ఈయన ఖండించి అలా ఏమీ లేదు, కేవలం అప్పులు మాత్రమే, అది బడ్జెట్ కేటాయింపులు ఏం లేవు ఏపీకి, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఏపీకి ఏమీ సాధించలేదు, వీళ్ళు ఏమి ఇవ్వలేదు అని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా ఆయన ప్రత్యేకంగా కేంద్రం నుంచి సాధించినవి కూడా ఏమీ లేవు. అలాగే ప్రత్యేక హోదా గురించి 2019 ఎన్నికలకు ముందు ఆయన చాలా బీభత్సంగా మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి వచ్చే మరుక్షణం ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అని ప్రకటించాడు ఆయన ఎన్నికలకు ముందు. తీరా అంటే ఆయనకు అంతకుముందు క్రెడిబిలిటీ ఉండేది. 2014 ఎన్నికల్లో కొన్ని హామీలు ఇవ్వటంలో ఆయన తెలుగుదేశం పార్టీతో పాటు దూకుడుగా వెళ్ళటానికి కొంత సంశయించాడు. అది ఓపెన్గా చెప్పాడు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసి కొన్ని హామీలు నేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళు ఇచ్చినట్టుగా, దీన్ని ప్రపంచం అర్థం చేసుకొని నాతో సహకరించాలి అన్నాడు ఆయన. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీయే గెలిచింది. కానీ జనం మనసుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట గుర్తుంది. అందుకని ఇతను కొంత నమ్మచ్చు ఇతన్ని అనేటువంటి ఒక వాతావరణం వాళ్ళకి అనిపించింది. అలాగే ఓటర్ అనిపించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లేశారు, అయిపోయింది అది. అయితే ఆ సందర్భంగా ఈయన చెప్పిన మాట కూడా నమ్మారు వాళ్ళు, ఏది ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అని. ఈ ప్రత్యేక హోదా తెచ్చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన 2వ రోజున ప్రెస్ మీట్ పెట్టిన వల్ల కాదన్నాడు. ఇమీడియట్గానే రిజల్ట్స్ వచ్చిన 2వ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన స్పష్టంగా, ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి బీభత్సమైన మెజారిటీ వచ్చేసింది, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళతో నెగోషియేషన్ చేయటం అంత ఈజీ కాదు, కన్విన్స్ చేయటం అంత ఈజీ కాదు, కాబట్టి నా వరకు నేను నమ్మకం కోల్పోతున్నాను, మీరు కూడా ఇక దాన్ని మర్చిపోవడం మంచిది అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాడు. అంటే జరగబోయేది ఏమిటనేది ఇమ్మీడియట్గా చెప్పి చేతులు కడిగేసుకున్నాడు. అలా ఆయన ప్రతి సందర్భంలోనూ విచిత్రమైనటువంటి పోకడల్లో వ్యవహరించాడు తప్ప ఏ రోజున ఘర్షణకి దిగే ప్రయత్నం చేయలే. ప్రపంచం ఏమనుకుందంటే వాళ్ళకి అన్ని సీట్లు వస్తే వచ్చుండొచ్చు, కానీ ఈయన తన డిమాండ్ మీద బలంగా అడుగుతాడేమో అని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆయన, చెయ్యనని స్పష్టంగా చెప్పేశాడు ప్రపంచానికి. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తాడు ఆయన. అంటే ఇది యాక్చువల్గా డీలిమిటేషన్ ఇక్కడ ఏదో నియోజకవర్గాలు తగ్గుతాయంటున్నారు, కానీ తగ్గవని ఆయన హామీ ఇచ్చాడు. డీలిమిటేషన్ గొడవ కాదు అది. యాక్చువల్గా సౌత్తో సంబంధం లేకుండా వాళ్ళు పరిపాలన సాగించడానికి, అంటే సౌత్కి ఏ మాత్రము ఏమీ చేసినా చేయకపోయినా ఇది దాంతో ట్రావెల్ కాక తప్పని పరిస్థితి, ఒక అనివార్యత కల్పిస్తున్నారు. అంటే ఉత్తరాది సీట్లు విపరీతంగా పెంచి, ఉదాహరణకి మహారాష్ట్రను కూడా మనం గతంలో సౌత్ అనే అనుకునేవాళ్ళం, ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు కొంచెం నార్త్ లాగా అభినయిస్తున్నారు కానీ ఉమ్, నిజానికి అది కూడా సౌతే. మహారాష్ట్రతో కలుపుకున్నటువంటి మహాదక్షిణం అనాలి. ఆ మహాదక్షిణ భారతదేశం విడిగా గనక ఒక దేశంగా ఏర్పడితే దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. ఎందుకంటే సౌత్ను తిని నార్త్ బతుకుతోంది. ఈ సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సౌత్ ప్రజల జీవితాలు ఇలా సంక్షోభితం కావడానికి కారణం నార్త్ నుంచి వస్తున్న వలసలు, అన్ని విభాగాల్లోనూ జరుగుతున్న వలసలు, అన్ని విభాగాల మీద వాళ్ళు పెడుతున్న ఒత్తిడి, అన్ని సెక్షన్స్ ప్రజల్ని వాళ్ళు తొక్కేస్తున్న తీరు చాలా స్పష్టంగా నగ్నంగా కనిపిస్తోంది. ఉమ్, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఇది వరకు కాంట్రాక్టులు ఇక్కడ అంటే దక్షిణాది కంపెనీలు కూడా జాతీయ స్థాయి కాంట్రాక్టులు దక్కించుకుని సబ్ కాంట్రాక్టులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి సబ్ కాంట్రాక్టులు మాత్రమే చేసుకుని బతుకుతున్నారు. ఏది కాంట్రాక్టర్ల స్థాయిలోనే. ఆ తర్వాత వ్యాపార వర్గాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళందరినీ వ్యాపారాల నుంచి బయటకు గెంటేసి గుమస్తాలుగా మార్చేశారు. ఉమ్.